సిలువలో మనం గుర్తించాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మన యొక్క పనిష్మెంట్ ని ఆయన తీసేసుకున్నాడు, మన శిక్షను ఆయన తీసుకున్నాడు. మనము శిక్షించబడాలి, అలాంటి శిక్షను మనం భరించాలి. కానీ ఆయన మన శిక్షను తీసుకుని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు మనము నీతిమంతులుగా జీవించడానికి. ఎందుకంటే నీతిమంతుడు సింహంలాగా జీవిస్తాడు, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె జీవిస్తాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా సరే తిరిగి లెగిస్తాడు. కానీ మనము మన క్రియల వలన నీతిమంతులుగా మార్చబడ్డం అనేది అసాధ్యం. యేసుక్రీస్తు వారు మన పాపమును తీసుకుని సిలువలో ఆయన నీతిని మనకిచ్చి ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయనకు ఏ పాపము తెలియదు, ఆయన పాపం ఎరుగని వాడు, ఆయనలో ఏ దోషం లేదు, ఎలాంటి వారినైనా క్షమించగలిగిన వాడు. ఆయన నీతి ఎంత గొప్పదంటే, ఆయన నీతి ఎంత శక్తివంతమైనదంటే, ఆయన వస్త్రం ముట్టుకున్నా గానీ స్వస్థత జరిగిందంటే ఎంత దేవుని మహిమను ఆయన కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, అలాంటి నీతి మనం కలిగి జీవించగలిగితే మన ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. అదే మార్కు సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు, మార్కు 16:16లో, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మిన వాని వలన ఈ సూచి క్రియలు జరుగును. ఎందుకంటే పరిశుద్ధత కలిగి జీవిస్తా ఉన్నప్పుడు దైవత్వపు లక్షణాలు, దేవుని మహిమ మనలో కనబడతా ఉంటుంది. ఆ సిలువలో ఆ యేసుక్రీస్తు వారిని కాదు చూడాల్సింది, వారి పాపములు, వారి పనిష్మెంట్, వారి శాపం ఆ సిలువ వేయబడి ఉన్నాయని నమ్మగలిగితే ఆయన యొక్క మహిమను మనం స్వతంత్రించుకోగలుగుతాం, ఆయన యొక్క నీతిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని నీతి కలిగి జీవిస్తూ ఆశీర్వదించబడును గాక. గాడ్ బ్లెస్ యూ.